హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ టాపిక్ ఏంటంటే పెరాలసిస్ అన్నమాట. తెలుగులో ఏమంటారంటే పక్షవాతం అనేసి అంటారనమాట. సో, ఆ పక్షవాతం వచ్చినప్పుడు ఏం చేయాలి? అండ్ ఎందువల్ల వస్తది అనేదైతే ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ మేక్ ష్యూర్ ప్లీజ్ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి. సో, పక్షవాతం అనేది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఈ హ్యూమన్ బాడీకి ఏదైనా దెబ్బ తగలడం వలన ఎస్పెషల్లీ ఏంటంటే మెదడుకి, వెన్నెముకకి సంబంధించింది అన్నమాట ఈ పక్షవాతం అనేది. సో, మెదడుకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ మెదడు నుండి ఆ రక్త ప్రసరణ, ఆ నరాలు మన బాడీకి, చేతులకి, కాళ్ళకి అటాచ్ అయి ఉంటాయన్నమాట. సో, ఇలా అటాచ్ అయినప్పుడు సడెన్‌గా దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ నరాల్లోకి చిట్లిపోవడం కానీ, లేదా నలిగిపోవడం కానీ, లేదంటే ఏంటంటే ఆ ప్రెషర్ అప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంక్షన్ అనేది ఆగిపోతుందన్నమాట. సో, ఆ ఫంక్షన్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ కాళ్ళు, చేతులు లేవకపోవడము, లేదా కాళ్ళు లేవకపోవడము. సో, ఆ కండిషన్‌నే మనం పక్షవాతం అయితే అంటామన్నమాట. సో, ఈ పక్షవాతంలో కూడా చాలా రకాలున్నాయన్నమాట. చాలా రకాలంటే మోనోప్లీజియా అంటారు. మోనోప్లీజియా ఏంటంటే ఒక చెయ్యి మాత్రమే పడిపోవడము, లేదంటే హెమిప్లీజియా అంటారు. హెమిప్లీజియా అంటే మనిషి ఒక సగం బాడీ మాత్రమే పనిచేస్తదన్నమాట. సగం బాడీ లెవ్వదు. కాళ్ళు గానీ, చెయ్యి గానీ లేవదన్నమాట. దాన్ని హెమిప్లీజియా అంటామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ పారాప్లీజియా అంటారు. పారాప్లీజియా అనేసి ఏంటంటే ఈ కాళ్ళు మాత్రమే పనిచేయకపోవడము, లేదంటే టోటల్ క్వాడ్రిప్లీజియా అంటారు. క్వాడ్రిప్లీజియా అంటే ఏంటంటే 2 చేతులు కానీ, 2 కాళ్ళు 2 పని చేయకుండా పడిపోతాయన్నమాట. దాన్నే క్వాడ్రాప్లీజియా అనేసి అయితే ఇంగ్లీష్‌లో అంటారనమాట. కొంతమందికి ముఖం మాత్రమే ఈ పారాలిసిస్ అవుతుందనమాట. ప్యారలైజ్డ్ అవుతారు. సో, ఎందువల్ల అంటే ఫేషియల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ ఫేషియల్ మజిల్స్ అనేది ప్రాపర్ ఫంక్షన్ కాకుండా ఆపేస్తాయన్నమాట. సో, దాన్నేమంటారంటే ఫేషియల్ పారాప్లీజియా అని కూడా అంటారు. ఈ పక్షవాతం రావడానికి ఏవైనా ఖచ్చితంగా కారణాలు ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే యాక్సిడెంట్స్. కొంతమంది ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయినప్పుడు తలకి కానీ, లేదా బ్యాక్ దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే పర్వాలేదు ఇది తగ్గిపోతుందనేసి ఈజీగా తీసుకుంటారన్నమాట. అండ్ మేక్ ష్యూర్ అలా అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే దెబ్బ తగిలిన ఒక హాఫ్ అన్ అవర్‌కి 24 అవర్స్ యాక్చువల్‌గా అబ్జర్వేషన్‌లో ఉంచుతారనమాట హాస్పిటల్‌లో అయితే. సో, దెబ్బ తగిలిన వెంటనే అది ఎఫెక్ట్ అవ్వదన్నమాట బాడీకి. సో, ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. 24 అవర్స్, 2 డేస్ అలా టైం తీసుకొనేసి ఆ దెబ్బ ఏదైతే తగిలిందో అది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తదన్నమాట. అందుకే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే హాస్పిటల్‌లో అబ్జర్వేషన్‌లో అయితే ఖచ్చితంగా ఉంచుతారు. సో, ఎట్లా ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ రీజన్ ఏంటంటే మనకైతే ఎప్పుడైతే తలకు దెబ్బ తగులుతుందో ఎస్పెషల్లీ ఈ తల నుండి మనకు మెదడుకి ఏమన్నా దెబ్బ తగిలినా, లేదా వెన్నుముకకి ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే ఈ పారాలిసిస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే స్ట్రోక్. ఈ స్ట్రోక్ అనేది ఎలా ఉంటుందంటే మనకేదైనా ఇప్పుడు బ్రెయిన్‌కి డ్యామేజ్ అయింది, ఒక యాక్సిడెంట్ అయింది. సో, మెదడుకి దెబ్బ తగిలింది అనేసంటే మెదడుకి సఫిషియంట్‌గా రక్త ప్రసరణ అనేది జరగదన్నమాట. సో, ఎప్పుడైతే రక్త ప్రసరణ మెదడుకి సరిగ్గా అందకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో ఆ రక్త ప్రసరణ అనేది తగ్గడం వలన బ్రెయిన్‌కి ఆహ్, సో, బ్రెయిన్ పారాలిసిస్ అని కూడా అంటారనమాట. సో, అట్లా బాడీ కూడా పారాలిసిస్ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ. స్పైనల్ కార్డ్ చెప్పుకున్నాం కదా మనము. ఈ వెన్నుముక దెబ్బ తగలడం వల్ల కూడా ఈ వెన్నుముకకి మనకి యాక్చువల్‌గా ఎలా ఉంటాయంటే మధ్యలో స్కెలిటన్ ఉంటది. ఆ స్కెలిటన్‌కి, బ్రెయిన్‌కి, తర్వాత వెన్నుముకకి వైర్‌లాగా చుట్టుకొని ఉంటాయన్నమాట నరాలు. సో, మనకేదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ స్పర్శ వెంటనే ఈ బ్రెయిన్ నుండి, ఈ స్పైనల్ కార్డ్ నుండి ఈ నర్వ్స్ అనేది ఎలా పనిచేస్తాయంటే ఈ నర్వ్స్‌లో న్యూరాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఆ న్యూరాన్స్ ఒకదాని నుండి ఇంకో దానికి మెసేజ్ ఇస్తది. యాక్చువల్‌గా న్యూరాన్స్ అనేది ఇలా ఉంటాయి. సో, ఈ న్యూరాన్‌కి మెసేజ్ ఇప్పుడు పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఈ న్యూరాన్‌కెళ్ళి దీనికి చెప్తదన్నమాట. సో, దాన్ని సినాప్సిస్ అని కూడా అంటారు. సో, అలాగా మెసేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే ఒకవేళ ఈ నరానికి దెబ్బ తగిలింది, సో, ఇది ఇట్లా చిట్లిపోయింది అంటే మెసేజ్ అనేది సరిగ్గా అందదన్నమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పనిచేసే చెయ్య గూడా ఆగిపోతుందన్నమాట.
సో ఏ నరానికైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ నరం ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల ఈ పక్షవాతం అనేది వస్తుందన్నమాట. యాహ్! ఇంకో విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల గూడా ఈ రక్త పెరాలిసిస్ అనేదైతే జరుగుతుందనమాట. ఎందువల్ల వస్తుంది అంటే, ఇప్పుడు బ్రెయిన్ తీసుకోండి. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయితే దాన్ని మెనింజైటిస్ అంటామనమాట. సో, బ్రెయిన్‌లో ఏదో బ్యాక్టీరియా వల్ల గానీ, ఇంకేదైనా స్పెసిఫిక్ ఆర్గానిజం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే, ఆ ఇన్ఫెక్షన్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి, అది ప్యారలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ట్యూమర్స్ ఏంటంటే, ఈ బ్రెయిన్‌లో గానీ చిన్ని చిన్ని గడ్డలంటారు. సో, బ్రెయిన్‌లో గానీ, బ్రెయిన్ అటాచ్డ్ స్పైనల్ కార్డ్ గానీ, ఏమన్నా చిన్ని లైక్ ట్యూమర్స్ అంటే ఎట్లా అంటే గడ్డలుగా ఉండిపోతాయన్నమాట. ఏవన్నా అలా ఉన్నా కూడా అవి చిన్నవి కానీ, పెద్దవి కానీ బ్రెయిన్ మీద అవి సప్రెషన్ అయ్యి, ఆ వెయిట్ అనేది పడి సప్రెషన్ అయ్యి కూడా ఒక న్యూరాన్‌కి ఇంకో న్యూరాన్‌కి మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుందన్నమాట. సో, ఎప్పుడైతే అలా ఆగిపోతుందో అండ్ ఆ నర్వ్స్ పైన ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో, సో, అప్పుడేమవుతుందంటే ఒక ఫంక్షన్ అనేది ఆగిపోతుందన్నమాట. సో, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకుండా కాళ్ళు, చేతులు పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇవే కాకుండా ఇంకా చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. డీజనరేటివ్ డిజార్డర్స్ అని కూడా అంటారు. సో, న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే, ఈ బ్రెయిన్ ఫంక్షన్ అనేది, స్పైనల్ ఫంక్షన్ అనేది కొద్దిగా డిక్రీజ్ అవుతుందన్నమాట. సో, తగ్గిపోతా ఉంటుంది. సో, అలా తగ్గిపోయినప్పుడు కొన్ని సింప్టమ్స్ లైక్ డిసీజెస్ అయితే ఆటోమేటిక్‌గా వస్తుంటాయన్నమాట. సో, దాంట్లో ఒకటేంటంటే అమయోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అంటారనమాట. అమైనోట్రోఫిక్ లాటరల్ సిరోసిస్ అంటే ఏంటంటే, అదేమంటే ఈ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఈ మజిల్స్ అన్నీ ఏమవుతుందంటే మజిల్ వీక్‌నెస్ అనేది క్రియేట్ చేస్తదనమాట. సో, ఆ మజిల్ వీక్‌నెస్ క్రియేట్ చేసినందువల్ల ఏమవుతుంటే అది ఫిజికల్ ఫంక్షను. సో, అది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తదనమాట. సో, బాడీ మీద ఎఫెక్ట్ ఎప్పుడైతే చూపిస్తదో అప్పుడుండుకునేసి కొన్నిసార్లు చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, లేదంటే వణకడం అలాగైతే జరుగుతుందన్నమాట. సో, ఇంకో విషయం ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఎలా అంటే, సో, ఏజ్ అయ్యే కొద్దీ ఇవి వస్తా ఉంటాయన్నమాట. సో, పార్కిన్సన్స్ డిసీజెస్‌లో ఏమవుతుందంటే, అది మూమెంట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తది ఆ డిసీజ్ అనేది. సో, మూమెంట్స్ పైన ఎఫెక్ట్ చూపిచ్చి, ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల కానీ, లేదా ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ మూమెంట్స్ అనేది ఇప్పుడు చెయ్యి నేను ఇట్లా చాపుతా ఉన్నాను. సో, ఇది చెయ్యి చాపడం అనేది మనం చేస్తే చేయగలుగుతున్నాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒకవేళ మనం చేయాలనుకున్నా గూడా, ఈ చెయ్యి అనేది ఫంక్షన్ అనేది ఆగిపోతుందన్నమాట. బికాస్ ఆఫ్ ఈ న్యూరాన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజ్ అనేది ఆగిపోతుందన్నమాట. సో, అందువల్ల ఇలా ప్యారలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేసి అంటారనమాట. సో, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఏమవుతుందంటే, అది డైరెక్ట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో, ఇమ్యూన్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అయ్యి ఈ నర్వ్స్ అనేది పైన లేయర్స్ అంతా డ్యామేజ్ చేస్తది. ఆ డ్యామేజ్ చేసినందువల్ల ఏమవుతుందంటే, ఎగ్జాక్ట్ కమ్యూనికేషను బ్రెయిన్‌కి, బాడీకి అనేది డిఫరెన్సియేషన్ వస్తదనమాట. సో, మనకు బ్రెయిన్‌కెళ్ళిన మెసేజ్ యాక్చువల్‌గా బాడీ ఫంక్షన్ అవ్వాలి. సో, అట్లా ఆ ఫంక్షన్ ఆ ప్రాసెస్‌ని అయితే ఇది ఆపేస్తుందన్నమాట. సో, గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్ అండ్ నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.